హలో ఆల్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్. ఫ్రెండ్స్, సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు ఒక మంచి హెల్త్ డెస్టినేషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈరోజు సైనిక్పురిలో మిల్లెట్ ఎక్స్ప్రెస్కి నేను వచ్చాను. మిల్లెట్ ఎక్స్ప్రెస్ని దాదాపుగా ఒక 8 months నుంచి నేను వస్తున్నాను ఇక్కడికి. వీడియో చేయడం కుదరలేదు. సో వెల్కమ్. చూద్దాం ఇక్కడ ఏంటి స్పెషల్స్ ఉంటాయి, ఏమేంటి డిషెస్ ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసికల్లీ దోశ, ఇడ్లీ అందరూ చూసుంటారు, కానీ మనకి కొంచెం హెల్తీ ఆప్షన్స్. లాస్ట్ 7 months నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. నాకు నచ్చిన ఐటమ్స్ యాక్చువల్లీ మిల్లెట్స్తో చేసేవి ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి ఐటమ్స్ ఉంటాయి. చూద్దాం. మేనేజర్ అమిత్ ఉన్నారు. హాయ్ అమిత్. ఫర్ ద లాస్ట్ 8 months నేను ఇక్కడికి వస్తున్నాను. జనరల్లీ రీమోడల్ చేసినట్టున్నారు, మొత్తం ఐటమ్స్ కూడా కొంచెం చేంజ్ అయినాయి. ఎలాంటి ఐటమ్స్ ఉంటాయి అండ్ మా టీం కోసం ఒకసారి చెప్తే బాగుంటుంది. ఓకే. మిల్లెట్ దోశలో వెరైటీస్ ఉంటాయి. మిల్లెట్ మసాలా దోశ అండ్ మిల్లెట్ పొంగల్ ఇవన్నీ ఉంటాయి. పూరి కూడా ఉంటుంది, మిల్లెట్ పూరి. ఇంకా మెయిన్ డిష్ వచ్చేసి మనకి మిల్లెట్స్తోనే ఉంటాయి, ఫాక్స్టైల్ మిల్లెట్ అని. సో ఇక్కడ అమిత్ మేనేజర్ చెప్తున్నారు, జనరల్గా మనము ఇడ్లీ, దోశ, పూరి ఇలాంటివి తీసుకుంటూ ఉంటాం, కానీ మిల్లెట్స్ తోటి ఎస్పెషల్లీ కొర్రలు, రాగులు ఇలాంటి ఐటమ్స్ తోటి మంచి డిషెస్ ఇక్కడ తయారు చేస్తారు. కిచెన్ కూడా చూడొచ్చు. కిచెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు ఆయిల్ లెస్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ మీరు చూడొచ్చు మన కిచెన్ ఎలా ఉంటుందో. మొత్తం ఎలక్ట్రిఫికేషన్తో ఉన్న కిచెన్ చూడండి ఎంత చక్కగా ఉందో. ఇది దోశ ప్యాన్, తర్వాత ఇది కూడా దోశ ప్యాన్, పునుగులు అవన్నీ చేస్తున్నారు. పూరి చూడండి, ఎలక్ట్రికల్ స్టవ్ మీద పూరి చూడండి చక్కగా. సో ఇవి మిల్లెట్ పూరి అనమాట. అవి మాస్టర్ చేస్తున్నాడు. ఇక్కడ నాకు నచ్చే అంశం ఏంటంటే నాన్ ప్లాస్టిక్ అనమాట. నచ్చే అంశం నాన్ ప్లాస్టిక్, మొత్తము ప్లాస్టిక్ లేకుండా మంచి పల్లీ చట్నీ ప్లస్ ఆలు చట్నీ తోటి ఇలా ఇచ్చేస్తారు. సో ప్లీజ్, సో కస్టమర్కి ఇలా సర్వ్ చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళు మంచి మంచి కొటేషన్ పెట్టారు చూడండి, చూద్దాం ఇటు రండి ఒకసారి. హూ సెడ్ హెల్దీ ఫుడ్ కెనాట్ బి టేస్టీ. సో చాలామంది అనుకుంటారు మిల్లెట్స్ అంటే టేస్ట్ ఫుడ్ ఉండదేమో అని, కానీ నేను చెప్తున్నాను లాస్ట్ 6-7 months నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను కదా. దోశ మా పిల్లలు వచ్చారు చూడండి. ఇది మల్టీగ్రెయిన్ దోశ, చక్కగా అరిటాకులు, అల్లం చట్నీ, పల్లీ చట్నీ తోటి వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ కొటేషన్ రాస్తారు చూడండి. హూ సెడ్ హెల్దీ ఫుడ్ కెనాట్ బి టేస్టీ, జాయిన్ ది మిల్లెట్ రెవల్యూషన్, మిల్లెట్ ఎక్స్ప్రెస్. ఈ మిల్లెట్స్కి వాటికి ఒక మంచి, ఇక్కడ ఒకసారి చూడండి బెనిఫిట్స్ ఆఫ్ ఫింగర్ మిల్లెట్స్. మనము రాగులు అంటాం తెలుగులో. కంట్రోల్స్ డయాబెటీస్, మెయింటైన్స్ హిమోగ్లోబిన్ లెవెల్స్, రిచ్ ఇన్ ఐరన్, కాల్షియం, విటమిన్స్, హెయిర్ గ్రోత్, గుడ్ ఫర్ స్కిన్ అండ్ హార్ట్, గుడ్ ఫర్ డైజెషన్. సో ఇంకోటి ఈ మిల్లెట్స్లో మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి చూద్దాం రండి. నార్మల్ దోశలకి మిల్లెట్ దోశలకి ఏంటి డిఫరెన్స్ అంటే ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ చూడండి, నార్మల్ రైస్లో ప్రోటీన్ 6.8 grams ఉంటే ఫాక్స్టైల్ మిల్లెట్ అంటే కొర్రలు అంటాం కదా, కొర్రల్లో మాత్రం 12.3 grams ఉంటుంది. ఫైబర్ మామూలు రైస్లో 0.2 grams ఉంటే 8 grams మనకి కొర్రల్లో ఉంటుంది. ఐరన్ కూడా 0.7 milligrams, 2.8 milligrams ఇక్కడ. మినరల్స్ 0.6 gram ఉంటే ఇక్కడ 3.3 gram ఉంటుంది. కాల్షియం 28 grams నార్మల్ ఉంటే ఇక్కడ 31 grams ఉంటుంది. సో చూడండి చాలా మంచి మంచి ఐటమ్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ఫౌండర్స్ వచ్చేసి ఇక్కడ పెట్టారు చూడండి. ఈ బ్రాండ్ వచ్చేసి 2019లో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. ఇక్కడ ఏమేంటి ఐటమ్స్ ఉంటాయో మన మాస్టర్ని అడిగి తెలుసుకుందాం.
आप बताइएगा कौन सा आइटम मिलेगा, कौन सा अच्छे तरफ से इधर मिल जाएगा। मेन स्पेशल आइटम मिलेट आइटम, उसमें मिलेट मसाला, मिलेट घी गरम डोसा, मिलेट ऑनियन, मिलेट घी गरम मसाला, मिलेट घी गरम ऑनियन, मिलेट मैसूर मसाला, ये सब हमारा मोस्ट इम्पोर्टेंट रिकमेंडेड ज़्यादा सेलर है, बेस्ट सेलर डोसा आइटम है। कौन सा आइटम ज़्यादा चलेगा इधर? मिलेट मसाला ज़्यादा चलेंगे, मिलेट मसाला डोसा। सब किचन इलेक्ट्रिकल का है, सब और किचन चलेगा और करेंट कोई गैस नहीं है। नो गैस है। ఓకే థ్యాంక్ యూ మాస్టర్. आपका नाम क्या है? मैं विकास कुमार। వికాస్ కుమార్. థ్యాంక్ యూ వికాస్ జీ. మనం ఇక్కడ మేనేజర్ని అడిగి తెలుసుకుందాం, మనకి జొమాటోలు కానీ ఫుడ్ డెలివరీ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో, దేన్ని ఏ విధంగా ఆర్డర్ చేసుకోవచ్చు అనేది ఒక చిన్న మాట అడిగి తెలుసుకుందాం. ఎనీ ఆన్లైన్ సర్వీసెస్? ఎస్ సార్, స్విగ్గీ అండ్ జొమాటోలో ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే, డైరెక్ట్గా మనకి మిల్లెట్ ఎక్స్ప్రెస్ అని కొడితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పేదైతే మన మిల్లెట్ ఎక్స్ప్రెస్ కేవలం బయట వీళ్ళు చెప్పిందనే కాదు, నా ఓన్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇడ్లీ, మిల్లెట్ దోశ, మల్టీ మసాలా దోశ, ఇంకా కొర్రలు మిక్స్ కర్రీ ఇది ఉంటుంది కదా, దాన్ని ఏమంటారు, కొర్రలు కిచిడి ఉంటుంది, అవి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇది సైనిక్పురి హై టెన్షన్ లైన్ కదా, హై టెన్షన్ లైన్లో దగ్గర ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మంచి హెల్తీ డెస్టినేషన్, రెగ్యులర్ ఫుడ్స్ని పక్కన పెట్టి మీకు మంచి హెల్తీ ఫుడ్ ఉండాలి అని అనుకుంటారో, ప్లీజ్ విజిట్ మిల్లెట్ ఎక్స్ప్రెస్ వన్స్. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ హెల్దీ డే. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్. ఎస్, మా పిల్లోళ్ళు ఏదో చెప్తారంట, కమ్ చెప్పాకిలా బాగుందా? మిల్లెట్ ఎక్స్ప్రెస్ వల్ల మనకి ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఇంకా మరెన్నో వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్కి, ప్రత్యేకించి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి, మంచి ఫుడ్ తినాలి అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఫ్రెండ్స్, ఈ వీడియో కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే చేయడం జరిగింది, అంతేగాని మిల్లెట్ ఎక్స్ప్రెస్ వాళ్ళు నాకు ఎటువంటి డబ్బులు పే చేయలేదు. నాకు మంచి హెల్తీ డిష్ అని అనిపించింది, 10 మందికి ఈ ఇన్ఫర్మేషన్ రీచ్ చేయాలి అని చెప్పే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, వెల్ విషర్కి షేర్ చేయండి. మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్.